శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 10, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. తిథి అష్టమి మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు. ఉపరి నవమి. వారం ఆదివారం. నక్షత్రం ధనిష్ట. రాత్రి 12 గంటల 50 నిమిషాల వరకు. ఉపరి శతభిషం. యోగం బ్రహ్మ. రాత్రి 2 గంటల 9 నిమిషాల వరకు. ఉపరి ఐంద్ర. కరణం కౌలువ. మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు. తైతుల. రాత్రి 3 గంటల 21 నిమిషం వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. వర్జ్యం ఈ రోజు లేదు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 46 నిమిషాల నుండి 5 గంటల 38 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 29 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 39 నిమిషాల నుండి 8 గంటల 13 నిమిషాల వరకు. సంగవకాలం 8 గంటల 13 నిమిషాల నుండి 10 గంటల 47 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 47 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషం నుండి 3 గంటల 55 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి శూన్య తిథి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 55 నిమిషాల నుండి 6 గంటల 29 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 29 నిమిషాల నుండి 8 గంటల 43 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 43 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషం వరకు. నిశీథకాలం రాత్రి 11 గంటల 41 నిమిషం నుండి 12 గంటల 26 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 39 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 56 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 39 నిమిషాలు. సూర్యరాశి మేషం, చంద్రరాశి మకరం మరియు కుంభం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. మిథున రాశి ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఇంటా బయట నుంచి మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కర్కాటక రాశి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన సౌఖ్యం కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. సింహరాశి ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. కన్య రాశి ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తులారాశి ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో అందరినీ ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ధనస్సు రాశి నిరుద్యోగ ప్రయత్నాలు శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. మకర రాశి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడిలు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది. కుంభరాశి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు. మీనరాశి భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.